బ్రేకింగ్ న్యూస్ సుప్రీం కోర్టు ఉత్తర్వులతో ఈ రోజు మాచర్ల కోర్టులో పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోనున్నారు. జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. అయితే కోర్టులో లొంగిపోనుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాల్లో చెదురు ముదురు సంఘటనలు, అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను హౌస్ అరెస్టు చేశారు. ఈ రోజు మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో 144 సెక్షన్ 163(1) BNS నిబంధనలు అమలులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందంటున్నారు ఎస్పీ. ఈ రోజు ఎవరైనా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం, సమూహాలుగా ఏర్పడడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని అన్నారు. పోలీసుల ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించిన వారైతే ఉంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వెల్దుర్తి పిఎస్ క్రైమ్ నంబర్ 40/2025 ముద్దాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మరియు పిన్నెల్లి వెంకటరెడ్డి మాచర్ల కోర్టులో సరెండర్ అవుతారని తెలుస్తూ ఉన్నది. సో దీన్ని ఉద్దేశించి ఎలెండో సిచ్యువేషన్ని పరిగణలో తీసుకొని గురజాల సబ్ డివిజన్లో అంటే మాచర్ల మరియు గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 సిఆర్పిసి అంటే 163 క్లాజ్ 1 BNSS మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి. కావున ఎవరు కూడా అన్లాఫుల్ అసోసియేషన్స్ కానీ, ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ తీయకూడదని క్లియర్గా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. సో ఎవరైనా ఈ యొక్క ఉత్తర్వుల్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా దీన్ని కొంచెం గమనించి శాంతి భద్రతలకి భగ్నం లేకుండా పోలీసులకి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.